నిజంగా యానిమల్ ఫ్యాట్ అనేది కలిసి ఉంటే ఈ రిపోర్ట్ లో రావాలి కదా, మరి ఎందుకు రాలా? ఇప్పుడు మళ్ళీ తారుమారు చేస్తూ యానిమల్ ఫ్యాట్ కలవకపోతే కల్తీ నెయ్యి కలిసిందంటారు. నెయ్యిలో క్వాలిటీ లేదన్నారు. నెయ్యిలో క్వాలిటీ లేదన్నది నిజమైతే ఇదే బోలే బాబా నెయ్యి కంపెనీని టెక్నికల్ గా అప్రూవల్ ఇచ్చింది ఎవరు? ఎవరి హయాంలో టెక్నికల్ గా ఈ బోలే బాబా అనే సంస్థ నుంచి మీరు తిరుపతి లడ్డూ చేయడానికి నెయ్యి మీరు మాకు ఇవ్వచ్చు అని టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది ఎవరు? 2018లో కదా ఇది జరిగింది. 2018లో ముఖ్యమంత్రి ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అలాగే మీరు తీసుకున్న శాంపుల్ అనేది ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందని అబద్ధాలు ఆడారో ఆ శాంపుల్ తీసుకున్న జగన్ గారి హయాంలోనా చంద్రబాబు గారి హయాంలోనా? తీసుకున్న శాంపుల్ జులై మాసంలోనో జూన్ మాసంలో 2024 అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? అంటే మీ హయాంలో శాంపుల్ తీసి దాంట్లో ఏమన్నా తప్పులు కనిపిస్తే జగన్ గారి మీద రుద్ది చేయాలి. ఏమన్నా సంబంధం ఉందా? లోకేష్ గారు పెట్టిన ట్వీట్ మీకు చూపిస్తాను. 23వ తారీఖు 9వ నెల 2024 లోకేష్ గారు జూన్ 12న 8 ట్యాంకర్లు వస్తే దాంట్లో 4 వెనక్కి పంపామన్నారు. అంటే ఆ 4 ట్యాంకర్లు లోపలికి వెళ్ళినట్టే కదా. ఆ 4 కూడా పేరు మార్చి ఆ ట్యాంకర్ కూడా అన్లోడ్ చేయకుండా అదే ట్యాంకర్ ని పేరు మార్చి మళ్ళీ తీసుకొచ్చి లడ్డు తయారు చేయడం వాస్తవమా కాదా? ఆ మాటను మేము చెప్పట్లా, స్టేట్ సిట్ సిబిఐకి ఇచ్చిన రిపోర్ట్ లో తెలియజేసింది. ఇది వాస్తవమా కాదా అని అడుగుతుంది. నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, నీకు తప్పు జరిగింది అనిపించింది, బయటికి ఏ ప్రూఫ్ లేకుండా యానిమల్ ఫ్యాట్ కలిసిందని హిందువుల మనోభావాల దెబ్బతీసేది. నిజంగా నువ్వు సరైన ముఖ్యమంత్రి అయితే రాజకీయాలు చేయకూడదు, న్యాయం చేయాలి నీ మనసులో ఉంటే అప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి ఏం జరిగింది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. మేము రాజకీయ నాయకులు మేము మాట్లాడకూడదు అనే మాట నువ్వు మాట్లాడేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నువ్వు సీనియారిటీ మన 40 ఏళ్ళ ఇండస్ట్రీని ఎక్కడ చూపించరా? రాజకీయంగా ఎవడో ఒకటి మీద బురద జల్లేద్దాం, వీడు కడుక్కునే లోపు అయిపోద్దని.